హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరకు ట్రైవల్ వ్లాగ్స్. మా పొలంకి వెళ్ళి అయితే చాలా రోజులు అవుతుంది. ఈరోజు అయితే నేను వెళ్ళి చూసి వస్తాను. ఇలాగొచ్చే మొక్కలు పొలం ముడిచినప్పటి నుంచి అయితే ఒకసారి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు కూడా నీరు కట్టడానికి కూడా నేను వెళ్ళలేదు. ఎప్పుడైనా మా నాన్నగారు వాళ్ళు వెళ్తుంటారు, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజు అయితే నేను వెళ్ళి చూసి వస్తాను. మేమైతే ప్రతి సంవత్సరం పండించే పంట అనేది మాకు తినడానికి సరిపోతుంటుంది. అమ్మడానికి అనేది కష్టపడి పండించే పంట అయితే మేమే తింటుంటాము. పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే అమ్ముతారు సంతకి తీసుకెళ్ళి. ఆ ఇంటి ఖర్చులకు డబ్బులు లేనప్పుడు అయితే తీసుకెళ్ళి సంతకి అమ్ముతుంటారు. మేము కూడా అప్పుడప్పుడు ఇంటి ఖర్చులు లేనప్పుడు అయితే తీసుకెళ్ళి అమ్ముతుంటాం సంతకి. ఆ ఏరియాలో ఉన్న పొలాలు అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడడానికి, పచ్చదనంగా. ఈ మా ఏరియాలో అయితే ఇక్కడ అయితే ఓన్లీ వర్షధార పంట వేస్తారు. వేసవి కాలంలో అయితే వేయరు. రెండు పంట అనేది అవకాశం లేదు, ఎందుకంటే వాటర్ ఉండదు. అందుకనేసి ఈ వర్షాకాలంలోనే ఇక్కడ అయితే మేము పంట వేస్తాము. ప్రతి సంవత్సరం కూడా ఒకటే పంట సంవత్సరానికి. ఇప్పుడైతే మన పొలానికి వచ్చాను. మన పొలంలో ఉడిచినప్పుడే వచ్చింది. ఇప్పుడు చాలా రోజులు అయింది, ఒక నెల రోజులు 2 నెలలు అయింది. ఈరోజు వచ్చాను. పొలము అదే వరి నారులు ఎలాగ వస్తున్నాయని చూడడానికి అయితే వచ్చాను ఈరోజు. మాకైతే నేను ఉన్న చోట అయితే ఒక 4 మడులు ఉన్నాయి. మిగిలిన ఇంకా 2 చోట అయితే అక్కడ కూడా 4, 3 అలాగే ఉన్నాయి. మా గిరిజన ప్రాంతాల్లో అయితే పెద్దగా ఎవరికి పొలాలు ఎక్కువ లేవు. గర్రులు కూడా ఎవరికి కూడా ఒక 5 ఎకరాలు అయితే దాటి ఉండదు. 1, 2 అలాగే దానికన్నా కిందే ఉంటుంది. పొలానికి అయితే ఇప్పుడు నీరు కడదామని నేనైతే వచ్చాను. పర్లేదు, నీళ్ళు అయితే ఉన్నాయి. మేము ప్రతిరోజు పొలానికి నీళ్ళు కట్టడానికి రాకపోతే అయితే పక్క పొలం వాళ్ళు వచ్చేసి మన దగ్గర ఉన్న నీళ్ళు మొత్తము తీసుకెళ్ళిపోతుంటారు. తీసుకెళ్ళిపోవడం అంటే మనది కట్టి ఉన్న గట్టుని వాళ్ళు పారతో నరికేసి వాళ్ళ పొలానికి తీసుకెళ్ళడానికి అయితే వాళ్ళు చూస్తుంటారు. అందుకు రోజు రావాలి. ఈ ఎత్తు ప్రాంతంలో కనిపించిన అన్ని పొలాలు కూడా జోరు పొలాలు అయితే కాదు ఫ్రెండ్స్, అన్నీ సరియా పొలాలే. ఇవి అన్నీ ఓన్లీ వర్షాకాలంలోనే పంటలు అయితే సమానంగా అయితే ఉండదు. మెట్లు లాగా ఉంటుంది. అదే అలాగా మెట్లు ఏ విధంగా ఎత్తుగా ఈటుకు వచ్చి ఉంటుంది, అలాగే మా పొలాలు కూడా అయితే అలాగా ఒకరి తర్వాత ఒకరు అలాగా మెట్లు లాగానే ఉంటాయి. ఎవరిది కూడా సమానంగా అయితే ఉండదు. మా రెండో పొలంకి అయితే వచ్చాను. ఇక్కడ ఒక 2 పొలాలు ఉన్నాయి మాకు. ఇక్కడ వచ్చాను. ఇక్కడ కూడా వాటర్ అయితే కట్టేసాను. ఇప్పుడు ఇంకో 3వ పొలానికి అయితే వెళ్తున్నాను. మొత్తానికైతే మా అన్ని పొలాలు అయితే నేను చూసాను. ఇప్పుడు అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. కొంచెం బాగానే పచ్చగానే ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము దున్ని పొలం ముడిచినప్పుడు అయితే ఎంతో కష్టం అనుభవిస్తామో, దానికి అన్నీ చేసిన తర్వాత ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓహో, మేము కష్టపడిన కష్టానికి ఫలితం అయితే ఈ పచ్చదనమే. ఈ పచ్చగా చూస్తే అయితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతో కష్టపడి అయితే మేము ఇక్కడ పొలం ముడిసి నారిపోసి అన్ని విధాలుగా చేసి ఉంటాము. అయితే అన్ని పొలాలు చూసాను. ఇప్పుడు వెళ్ళిపోతాను. కొంచెం మబ్బుగా ఉంది, వర్షం వచ్చేలాగా ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చూస్తూ. మనం సిటీలో వెళ్ళి ఇలాంటి పచ్చదనం చూడాలంటే కొన్ని కిలోమీటర్లు లేదా కొన్ని దూరం అయితే వెళ్ళి చూడాలి. మేము ఊర్లో ఉండి చూస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంటుంది. మా ఏరియా ఎలాగుంటుంది అంటే చుట్టూరా కొండ ఉండేసి మధ్యలో అయితే పొలాలు ఉంటాయి. అలాగే కొండ కిందనే ఊర్లు ఉంటాయి. ఏ ఊరు అనేది మధ్యలో అయితే లేదు. ఇక్కడైతే ఒక కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది ఒక మెట్ట. ఆ మెట్ట అవతల కూడా పొలాలు ఉన్నాయి. ఇప్పుడైతే వర్షం వస్తుంది, వెళ్ళిపోతాం. ఈ గడ్డ అయితే ఆ కొండపై నుంచి వస్తున్న గడ్డ. ఇది అయితే ఈ 2 రోజులు వర్షం కొంచెం తక్కువ పడడంతో అయితే గడ్డ పెద్దది లేదు. కాలు చేతులు కడుక్కొని వెళ్దాం. ఇప్పుడైతే కాలు చేతులు కడుక్కున్నాను, వెళ్ళిపోతాను. ఇదే మా దారి, రహదారి. ఒక పెద్ద ఊట తెలుతుంది చూడండి. ఊట చాలా పెద్ద ఊట. ఆ కొండ కనిపిస్తుంది కదండి, ఆ పై నుంచి అయితే ఈ వాటర్ అయితే కిందకి వస్తుంది. ఇదైతే పశువులు తీసుకెళ్ళడానికి రోడ్డు. కొంచెం బాగా కంగాలిగా లేదు, బాగుంది. మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుతున్నాను ఫ్రెండ్స్.